ప్రపంచ దేశాలపై తన పంజా విసిరిన ట్రంప్ ఇప్పుడు మరో కొత్త స్లోగన్‌తో ముందుకొచ్చాడు. కొత్తగా ట్రంప్ కార్డ్ రిలీజ్ చేశాడు. ఇది ఉంటేనే అమెరికాలో ఉండటానికి కుదురుతుంది. లేదంటే అక్కడ ఉండటానికి కుదరదు. సో ఇంకొక 1 వీక్‌లో ఈ కార్డ్ అమల్లోకి వస్తుంది. దీన్ని కొనాలంటే $5 మిలియన్ వెచ్చించాలి. దాదాపుగా $5 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 42,61,00,000 అన్నమాట. దాదాపుగా 43 కోట్లు అన్నమాట. అంటే ఇక 43 కోట్లున్న పెద్దోళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి ఉండగలరు తప్ప సాదా సీదా ఒక మధ్యతరగతి వాళ్ళు అమెరికా వెళ్ళి స్థిరపడాలి, లేదంటే అక్కడ చదువుకొని ఒక మంచి జాబ్ సంపాదించాలంటే ఇకపై అయ్యే పని కాదు. ఇంకా అన్ని డోర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాడు ఒక్కొక్కటిగా. సో అనవసరంగా గెలిపించామని చాలా మంది అక్కడ ఉన్న యుఎస్ లో ఉంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అని చెప్పారు. సో ఒక రకంగా మొన్నటి వరకు అక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు అనుకున్నాం. సో ఇప్పుడు కంప్లీట్ గా ప్రపంచ దేశాలు ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో, బేసిక్గా అందరికీ అమెరికాలో ఉండాలి, అమెరికా ఆ వాతావరణాన్ని అనుభవించాలి, అక్కడ సేద తీరాలి, అక్కడ రిలాక్స్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. సో ఆ యొక్క ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు, అది అంత తక్కువేం కాదు. పర్ యానం ఎలా లేదనుకున్నా సరే 30 లక్షలు ఖర్చు అవుద్ది ఒక విద్యార్థి అమెరికాలో చదువుకోవాలని. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నిజంగా సహేతుకమేనా, లేదంటే రేపొద్దున ఈ స్టూడెంట్ వీసా ఏదైతే ఉంటుందో దానికి కూడా చెక్ పెడుతున్నాడు, అండ్ H1B వీసాకి చెక్ పెడుతున్నాడు, అండ్ ఇంకోటి OPT మాడ్యూల్ కూడా ఇప్పుడే రీసెంట్ గానే దాని గురించి, ఆ బిల్లు గురించి వైట్ హౌస్ లో చర్చ జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ట్రంప్ అక్కడ జనాల్ని ఉంచడా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే చాలా మంది అక్కడున్న స్టూడెంట్స్ ఎవరైతే స్టెమ్ గ్రాడ్యుయేట్లు కావచ్చు, ఇంకా నార్మల్ OPT కోసం వెయిట్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా H1B కి ఇంకా F1 కి M1 కి మూవ్ అవ్వాలని చూస్తున్నారు. సో వాళ్ళు మూవ్ అవ్వకపోయినా సరే వాళ్ళలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే ఇంటి దగ్గర బోల్డ్ అప్పులు చేశారు, ఆ డబ్బులతో చదువుకున్నారు, అంతా బానే ఉంది, పార్ట్ టైం జాబ్ చేసుకొని ఆ డబ్బులు ఇంట్లో కట్టేద్దాము, ఏదో ఒకటి రేపు జాబ్ వస్తుంది, మంచిగా సెట్ అవుదాం, అమెరికాలోనే ఉండిపోదాం అనే ఒక ఆశల్ని ఒక రకంగా ట్రంప్ తునాతునకలు చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో యుఎస్ లో, ఇండియన్స్ కావచ్చు, రష్యన్స్ కావచ్చు, చైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా చిన్న మిస్టేక్ చేశారంటే చాలు వీసా రద్దయిపోతుంది. సో చిన్న మెసేజ్ వస్తుంది, యువర్ వీసా క్యాన్సిల్డ్ అని చెప్పి. సో ఆ మెసేజ్ రాకుండా మెయిల్ వస్తుందంటేనే ఇప్పుడు అమెరికా విద్యార్థుల్లో చాలా మందిలో భయం ఉంది. దాదాపుగా భారతదేశం నుంచి అమెరికాకు 3 లక్షల మంది వెళ్ళారు. దాదాపుగా 3 లక్షల పైచులకే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే. సో వాళ్ళందరిలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుంది, సిగ్నల్ క్రాస్ చేసినా వీసా క్యాన్సిల్ చేస్తారంట, హై స్పీడ్ వెళ్ళినా ఇంకా వీసా క్యాన్సిల్ చేస్తానంటున్నారు. ఇలాంటి టైంలో ఎక్కడికి ఇంకా నెక్స్ట్ నా గోల్ ఏంటని ఆలోచిస్తున్నారు. ఇదర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా, UK. సో ఈ 3 కంట్రీస్ పైన ఇప్పుడు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సో ఆ అమెరికాలో ఉండి ఆ క్షణక్షణం నరకంగా అనుభవించే కంటే కెనడా కావచ్చు, లేకపోతే UK కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళి మనం చేసిన అప్పులైనా తీర్చుకుందాం అని కొంతమంది, లేదు నా డ్రీమ్ ఇదే, ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే గడపాలి, ఎలా అయినా సరే H1B కొడతా అని కార్పొరేట్ కంపెనీలతో కూడా కొంతమంది టైఅప్ అయ్యి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ వీసా తెప్పించుకుంటున్నారు. సో ఒకవేళ వైట్ హౌస్ లో ఇప్పుడు జరుగుతున్న ప్రతిపాదనల మేరకు OPT గనక రద్దు అయితే చాలా మంది ఇండియన్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ట్రంప్ కార్డ్ వచ్చింది కాబట్టి అక్కడ ఎగ్జిస్టింగ్ గా ఉన్న PR ఎవరికైతే ఉందో, పర్మనెంట్ రెసిడెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళంతా కూడా ఒక రకంగా ఇబ్బందులు పడతారు. నెక్స్ట్ టార్గెట్ వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలకి PR వస్తుంది. ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి అమెరికా వెళ్ళి వాళ్ళకి పుట్టిన పిల్లలకి కూడా అక్కడే PR వస్తుంది, చదువు అన్ని సౌకర్యాలు వస్తాయి. కాబట్టి ట్రంప్ టార్గెట్ వీళ్ళే అవుతారు. నెక్స్ట్ మొదటిగా ప్రపంచ దేశాలపై సుంకాలు పెంచారు, ఎగుమతులు దిగుమతులపై. దానికి ప్రతిగా చైనా కూడా సుంకం పెంచేసింది. సో ఇప్పుడు అమెరికన్స్ కూడా ఆయనపై ఒక వ్యతిరేక గళాన్ని వినిపించిన నేపథ్యంలో ఇక ఇదంతా కాదు, నేను ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీ ఏంటి, ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో, అక్రమంగా ఉంటున్నారో వలసదారులు, వాళ్ళందరినీ పంపించాలన్నాడు. సో ఫస్ట్ థింగ్ అది చేశాడు. అందరూ గర్వించారు. ఎందుకంటే అక్రమంగా వచ్చారు కాబట్టి వాళ్ళకి వీసా ఏం లేదు, పాడలేదు, ఏదో చొరబడ్డారు, వచ్చేసారు, ఉంటున్నారు, పంపించారు. ఎవరు పెద్దగా ఏ గవర్నమెంట్ కూడా పెద్ద ఫీల్ అవ్వలేదు. దుబాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఇండియా లాంటి వాళ్ళు కావచ్చు. కానీ ఎన్నో ఆశలతో ఇంటి దగ్గర భూములు అమ్మి బ్యాంకుల్లో లోన్లు పెట్టిన వెళ్ళిన పిల్లలు ఏమైపోవాలి చెప్పండి.
ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఒక పక్క వీసా ఎప్పుడు క్యాన్సిల్ అయిద్దో అని భయపడాలా, ఒక పక్క చదువుకోవాలా, ఒక పక్క H1B వీసా గురించి ఆలోచించాలా, ఓపీటీ ఎక్కడ రద్దు అవుతుంది గురించి ఆలోచించాలా, వాళ్ళ పార్ట్ టైం జాబ్ గురించి ఆలోచించాలా, వాళ్ళ డైలీ ఎక్స్పెన్స్ గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించాలి. అంత టెన్షన్ పడిన విద్యార్థి ఇంకా దేని మీద ఫోకస్ చేయగలడు? మరి ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ మామ తీసుకుంటున్న ఇన్ని అరాచక నిర్ణయాలతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టూడెంట్కి వీసా ఒకవేళ రిజెక్ట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు, ఒకవేళ వాళ్ళది డిక్లైన్ అయితే ఎగ్జిస్టింగ్గా ఉండి. ఒకవేళ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ లేకపోతే పిఆర్ ఉన్న వాళ్ళు కానీ సరే ఏదో బాధపడతారు, వాళ్ళకి ఆల్రెడీ సమ్ అసెట్స్ ఆల్రెడీ పోగు చేసుకుంటారు, ఒకవేళ వాళ్ళు దబ్బుక్కుని ఇండియా వచ్చి సర్వైవ్ అవ్వాలని అవ్వగలరు, కానీ విద్యార్థులు మాత్రం అవ్వలేరు. ఇలాంటి నేపథ్యంలో భారతదేశం నుంచి అమెరికా వెళ్ళాలన్నా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇండియా రావాలన్నా, ఎందుకంటే వేసవి సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి ఇండియా రావాలని అనుకుంటారు చాలా మంది. సో అలాంటి పొరపాటు అస్సలు చేయకండి. ఇండియా వస్తే మీ మీద మళ్ళీ ఏదో ఒకటి ఒక కొత్త చట్టం వచ్చేసి ఇక్కడ ఆపేస్తారనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీ వెనక మీరు తీసుకునే నిర్ణయం వెనక మీ ఫ్యామిలీ ఆధారపడి ఉంది, మీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. లేదంటే ఇండియాకి వచ్చేసి ఒక ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుంటారా, లేదు యూకే ఆస్ట్రేలియా లాంటి కంట్రీ వెళ్ళి కెనడా లాంటి కంట్రీస్కి వెళ్ళి హ్యాపీగా ఉంటారా, అక్కడే ఉండి ఇబ్బందులు పడతారా అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. కానీ ఎందుకు ఈ మాట అన్నానంటే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆచితూచి 1కి 1000 సార్లు ఆలోచించి నిర్ణయం చేసుకోండి.